అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అల్లు అర్జున్ ది పుష్ప నుంచి ట్రైలర్ వచ్చింది. సో అది చూసారా మీరు? ఎట్లా అనిపించింది మీకు? మాకు అసలు బాగానే లేదు. అల్లు అర్జున్ అంటేనే అల్లు అర్జున్ హైట్ తక్కువ, పోజులు ఎక్కువ. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మేనమామలను చూసుకొని ఇట్ట ఇట్ట అంటే తప్పితే డాన్సే రాదు అల్లు అర్జున్ కి. వాళ్ళని చూసి పైకి రావడం తప్పితే అసలు అల్లు అర్జున్ లో ఏముందండి? ఆ కళ్ళు చిన్నగా పంది కళ్ళు వేసుకొని, ఆ మూతేమో మొహం, ఆ మొహం కొంగ మొహం వేసుకొని, ఆడు చూడపోతే పొట్టేగాడు. ఆడొక హీరో అంటే పట్టణంలో చూసుకుంటే 12 లక్షల మంది వేసారంటే వాళ్ళు తిక్కలా కొడుకులో వేసుంటారు. పర్సనాలిటీ తెలిసిన వాళ్ళు, వాళ్ళు బ్రెయిన్ ఉపయోగించే వాళ్ళు. ఎవడు వేయడు. చిరంజీవి ఉన్నాడు అనుకో, వాళ్ళ మేనమామేగా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, వాళ్ళ మేనమామే కదా. వాళ్ళంటే హైట్, పర్సనాలిటీ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. వీడికి 12 లక్షల మంది వచ్చారు కదా, మరి వాళ్ళ ముఖం చూసి వీళ్ళకి వచ్చారండి. వాళ్ళ ముఖం చూసి ఇప్పుడు ఒకటి చెబుతున్నా. జొన్నలు రాశారు ఒక మామిడి పండు ఉంటది, అది చాలా చిన్నగా ఉంటది. మరి బంగినపల్లి అని చాలా గ్లామర్ గా పెద్దగా ఉంటది. బంగినపల్లి ఏమో చిరంజీవి అయి ఉంటాడు, జొన్నలు రాసేమో ఇది అల్లు అర్జున్. దాంట్లో ఇక స్వీట్ ఉందని చెప్పేసి కలుపుకోవటం, దీంట్లో స్వీట్ ఉందని అనుకోవటం తప్పితే పుష్ప టైలర్ అనేది కాదు కదా. అంతకంటే డబల్ తీసినా గానీ అతనే నచ్చడు. ఇక సినిమా ఏం నచ్చుతుంది? అతనే నచ్చదు. అల్లు అర్జున్ అంటేనే నాకు ఎలర్జీ. అసలు ఫేస్ కట్కి హీరో అనే ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి, ఆ డైలాగులకి కరెక్ట్ కాదు. చాలా మంది ఇప్పుడు దాన్నే ఉందండి. ఇప్పుడు 10,000 మంది అంటే ఇప్పుడు నేను ఏమన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కావాలని మాట్లాడుతున్నా ఉండదు, ఓపెన్ గా మాట్లాడుతున్నా. నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నా. పడతాయని చెప్పారు బ్యాంక్ లా, జీరో అకౌంట్ గానీ ఏది గానీ ఎన్ని పడుతున్నాయి. ఓట్లు వేసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుతున్నారు. అయితే పోనీ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారంట. అల్లు అర్జున్ అంటే హాయ్ అల్లు అర్జున్ సార్, తొక్కలో అల్లు అర్జున్ మాకేం నచ్చలేదు. నాకైతే అసలు పర్సనాలిటీగా ఒక హీరోకి కావాల్సిన లక్షణాలు అల్లు అర్జున్ లో లేవు. ఏ పర్సనాలిటీలోనా, డైలాగుల్లోనా, లేకపోతే ఆ కళ్ళల్లో కనీసం కళ్ళైనా కానీ సింహపంది కళ్ళు వేసుకొని అదేంటండి అలా ఉన్నాడు? అతనట్ట హీరో అయ్యాడండి. వెనకమార్లు వాళ్ళని చూసుకొని సినిమా పరంగా విమర్శించాలి కానీ ఇలా ఎందుకండి? పర్సనల్ గా విమర్శించటం ఏముంది? నాకు నచ్చలేదు. నేను అన్ని అంటాను. అతన్ని విమర్శించాను, చూశాను అండి. నేను మామూలుగా వచ్చాను, మామూలుగా మాట్లాడుతున్నా. నేను చిరంజీవి అంటే చిరంజీవి ఆడు హైట్ కి ఇట్లా కాలు ఎగరేసినా గానీ వేల మంది కాదు, కోట్ల మంది పడిపోతారు. ఇప్పుడు 12 లక్షల మంది తక్కువ మంది అయ్యారన్న. 12 లక్షలు కాదు, 100 కోట్ల మంది అయినా సరే చిరంజీవి ఇట్ అంటే చాలు. వాడొక స్టెప్ వేసిండంటే అయిపోయి. అంతేగాని అల్లు అర్జున్ కష్టపడ్డాడని కాదు. మేనమామల్లో ఇప్పుడు మన ఇంట్లో వెనకమార్లా ఫ్యామిలీని చూసుకొని తీగ చెట్టును చూసి ఏదో తీగ పిచ్చి తీగ. మీకు ఎంతమంది కొడుకులు? ఎవరు? నాకు ఒక్కడికే. చూసుకుంటాడు సరిగ్గా? బాగానే చూసుకుంటాడు. 3 పూటలు 3 పూటలు ఆడి పెట్టేదే ఉంది. ఇప్పుడు నా ఓపిక అయిపోయా పెట్టేది లేదు.